ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి మంచి సందర్భం. గరిమిడి లక్ష్మి అనే బుర్రకథ కళాకారిణి జీవితాన్ని ఒక చిత్ర రూపంలో ఒక సినిమాగా తీసే బ్రహ్మాండమైన సందర్భం. నేను కూడా ఈ టైటిల్ చూసిన తర్వాత కొంత తెలుసుకునే ప్రయత్నం చేశాను. గరిమిడి లక్ష్మి గారు విజయనగరం జిల్లాలో బుర్రకథ చెబుతూ బుర్రకథలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చి బుర్రకథని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఒక గొప్ప కళాకారిణి మహిళ, ఎంతో మనం ప్రశంసించదగ్గటువంటి మహిళగా మనకందరికీ చరిత్ర చెబుతా ఉంది. ఆవిడ జీవిత కథను ఒక సినిమాగా తీస్తున్నటువంటి విశ్వప్రసాద్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. విశ్వప్రసాద్ గారు ఎవరో కాదు, మన విశ్వప్రసాద్, ఆదోని విశ్వప్రసాద్. ఆదోనిలో పుట్టి పెరిగి అంచెలంచెలుగా ఎదిగి ఆదోని నుంచి హైదరాబాద్కు, అక్కడి నుంచి అమెరికాకు, ప్రపంచమంతా కూడా గెలిచి మళ్ళీ ఆదోనికి వచ్చి నిలబడ్డ మన విశ్వప్రసాద్ గారి కోసం మనం అందరూ కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం వ్యాపార రంగంలో మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళి అక్కడ గెలిచారు. తర్వాత ఇక్కడ వచ్చి సినిమా రంగం మీద మక్కువతో ఒక సినిమా కాదు, 2 సినిమాలు కాదు, 100 సినిమాలు తీస్తానని ప్రతినబూని ఇప్పుడు 48వ సినిమా తీస్తా ఉన్నారు. ఆయన కోసం మీరందరూ కూడా ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. కేవలం